నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జెడ్పీ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. శ్రీ పొంతన ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు చేకూరాలి. మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజీ. క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు. రైల్వే స్టేషన్ వద్ద ఏఐఆర్ఎఫ్ ఎస్సీఆర్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహణ. ఫిబ్రవరిలో సీఎం జగన్ చేతుల మీదుగా గూడెంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నివాసం నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉన్నత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, బొడ్డు సాయిబాబా, కొట్టు నాగేంద్ర, టి జగజ్జీవన్, కర్ణాటి కన్నయ్య, సింగం సుబ్బారావు, బోనం విజయనిర్మల, పసమట్ల సావిత్రి, కవల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి కిరణ్ అన్న నువ్వేనా అన్నారా పడతావా? మీ అందరి మేనమామ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే ఆయన ఆలోచనలన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, అందరికీ ఉపయోగపడేలాగా ఉంటాయి, అందరినీ ఉత్తేజపరిచేలాగా ఉంటాయి, అందరిలోనూ స్ఫూర్తి రగిలించేలాగా ఉంటాయి. అటువంటి ఒక స్ఫూర్తి, జాతీయ స్ఫూర్తి రావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల దగ్గర నుంచి అలాగే యువతులంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి
వాళ్ళకి మన రాష్ట్రం అంటే మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో తెలియచెప్పే ఒక గొప్ప కార్యక్రమం ఈ ఆడుతాం ఆంధ్ర అన్న కార్యక్రమం. అయినా చూడరు, నేను వెళ్ళాలి, నేను గెలవాలి, నేను దాంట్లో మనం గెలవాలనే స్ఫూర్తి వాళ్ళు ఉంటుంది. అందుకని ఎక్కువ వాళ్ళకి దెబ్బలు తగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది మనం గమనించి వాళ్ళకి ఎక్కడ ఏ రకంగా కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మంచి రోలింగ్ చేసి రేపటికల్లా గ్రౌండ్స్ అన్నీ కూడా పక్కాగా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదు. ఆడేటప్పుడు పిల్లలందరూ కూడా ఒక చదువు మీదే కాకుండా మన శరీర ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, మన యాక్టివ్ మూమెంట్ ఉన్నా, ఎప్పుడైతే మనం యాక్టివ్గా మూవ్ అవుతామో మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, మన ఆలోచనలు షార్ప్గా ఉంటాయి. మన చదువుతో పాటు కొంత మెంటల్ రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా మనం రోజు ఒక గంట సేపు మరి ఫ్రెండ్స్ అందరితో కలిపి మనకి ఏది ఇష్టమైతే దేని మీద మనం ఆడాలనుకుంటామో, ఏదైనా స్పోర్ట్స్ ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ని మనం హంట్ చేయడానికి ఉంటుంది. ఇది టాలెంట్ హంట్ అన్నది ఈ యొక్క ఆడవాళ్ళలో జరగబోయే కార్యక్రమం. అంటే దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ పరంగానే కాకుండా, పట్టణ పరంగానే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో యువతలో ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. ఆ టాలెంట్ని మనం వెతికి పట్టుకోవాలి. ఆ టాలెంటెడ్ పర్సన్స్ అందరితో మనం ఇంకా దాన్ని క్రీమ్ తయారు చేసి దాంట్లోంచి మనం ఇవాళ డిస్ట్రిక్ట్కి వెళ్ళొచ్చు. డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ మనం స్టేట్కి వెళ్తాం. స్టేట్కి అయిన తర్వాత నేషనల్స్కి ఎంతమందిని మన ప్రతి స్పోర్ట్ నుంచి కూడా, ప్రతి గేమ్ నుంచి కూడా మన రాష్ట్రం దేశంలో ప్రాతినిధ్యం వహించేలాగా మన ఆలోచన ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది ఆడుదాం ఆంధ్ర అన్నది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మీలో ఉన్న మీకు ఉత్సాహాన్ని నింపాలని, మీలో ఉన్న ఎబిలిటీని బయటికి తీసుకురావాలని, మీకున్న నేర్పుని అందరికీ బయటికి తెలిసేలాగా చేయాలని, మీకు దాని ద్వారా మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, ప్రోత్సాహం ఇవ్వడానికి కావాల్సిన ఆర్థిక సహకారం, దానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని, ఇవాళ తాడేపల్లిగూడెంలో ఇవన్నీ కూడా ఆలోచించేసే నేను ఇక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ 12 ఎకరాలు క్రికెట్ గ్రౌండ్ని అక్కడ సైట్ అలాట్మెంట్ చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెలలో మన తాడేపల్లి నియోజకవర్గం తీసుకురావాలనుకుంటున్నాను. ఆయనతోటి ఫౌండేషన్ స్టోన్ వేయించి ఫుల్ ప్లేట్స్ క్రికెట్ పిచ్తో సహా క్రికెట్ గ్రౌండ్ తయారు చేసే విధంగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తోటి వాళ్ళ సహకారం కూడా తీసుకుని అంత పెద్ద గ్రౌండ్ తయారు చేయబోతున్నాం. 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు టౌన్ లెవెల్ ఉన్నటువంటి సచివాలయంలో నుంచి ఆ సచివాలయంలో బెస్ట్ టీమ్స్ని తీసుకొని సచివాలయం లాగా మన సచివాలయం టీంని ఏర్పాటు చేసి 6 గ్రౌండ్స్లో చేస్తున్నాం సార్. ఈ గ్రౌండ్లో వాలీబాల్ కబడ్డీ ఈ గ్రౌండ్లో జరుగుతుంది సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మొదలు 20వ తారీఖు వరకు కూడా మన తాడేపల్లిగూడెం టౌన్ అలాగే రూరల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సార్. ఈ రూరల్లో కూడా వచ్చినటువంటి సచివాలయం నుంచి వాళ్ళ దగ్గర నుంచి 5 టీంలు వస్తాయి సార్. 5 టీంలు మేలు, 5 టీంలు ఫిమేల్ వస్తాయి సార్. అలాగే మన టౌన్ నుంచి 5 టీంలు మేలు, 5 టీంలు ఫిమేల్ వస్తాయి సార్. ఇవన్నీ కూడా 20 తర్వాత మళ్ళీ పోటీ పడతాయి సార్. పోటీ పడిన తర్వాత కాన్స్టెన్సీ లెవెల్ మీట్ అనేది జరుగుతుంది సార్. కాన్స్టెన్సీ మీట్ లెవెల్లో మనకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా మనకి గౌరవ సీఎం గారు ఆదేశాల ప్రకారం అందించబడుతుంది సార్. ఈ కాన్స్టెన్సీ లెవెల్ టీంలన్నీ కూడా మళ్ళా వచ్చే నెలలో డిస్టిక్ లెవెల్లో తలపడి ఆ డిస్టిక్ లెవెల్లో ఉన్న వాటిని స్టేట్ లెవెల్లో కూడా తీసుకొని వాళ్ళలో నుంచి ఎవరైతే బాగా ఆడుతున్నారు అన్నది వాళ్ళ నుంచి వీళ్ళందరిలో నుంచి బెస్ట్ టీమ్స్ని సెలెక్ట్ చేసేసి వాటికి పంపించి డిస్టిక్కి స్టేట్కి పంపించేయమని మనకి ఆదేశాలు ఉన్నాయి సార్. వాటిలో భాగంగానే ఇక్కడ మనకి 11 మంది పీఈటీలు ఇచ్చారు సార్. ఆ 11 మంది పీఈటీలతో మీ యొక్క ఆదేశాలతో ఈ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు శుభ్రం చేసి మీరు ఇచ్చిన డైరెక్షన్స్ అన్నింటినీ కూడా మేము పాల్గొని మనకి ఇక్కడ వాటర్ లాగడ్ ఏరియా ఉంది కాబట్టి మీరు ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అయ్యి కాంపౌండ్ వాల్ చుట్టుపక్కల కూడా ట్రెంచ్ కొట్టేసి దాన్ని బయటికి వెళ్ళే డ్రైనేజ్ అయ్యి బయటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో నడిపించాలనే ఉద్దేశంతో
47 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. 5 క్రీడలు సెలెక్ట్ చేసి ఎక్కడైతే ఉన్నారో ఈ క్రీడల్లో ఎవరైతే రాణించలేకుండా ప్రోత్సాహం లేకుండా ఉన్నటువంటి ఆనిముత్యాలని అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు, వాళ్ళు వెలికి తీసి వాళ్ళని నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరిగి ముమ్మరంగా ఈ క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. మన జరిగినటువంటి కార్యక్రమాలు సచివాలయం వారిగా జరిగి వేళ టౌన్ లెవెల్లో టీమ్స్ రావటం అండి. ఈ టౌన్ లెవెల్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా వేళ ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొని ఈ నియోజకవర్గ స్థాయికి వస్తాయి. ఈ టీంలు నియోజకవర్గం నుంచి అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం అంటే దేహదారుగ్యం పెరగడానికి శారీరక వ్యాయామం ఉంటుందనే ఉద్దేశంతో, అలాగే పేద పడుగు బలహీన వర్గాల్లో అన్ని వాళ్ళకి రాణించున్నా సరే ప్రోత్సాహాలు లేక అణగారిపోతున్నట్టు వాళ్ళందరినీ వెలికి తీసాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రీడల్లో అభివృద్ధిలోనే కాదు, క్రీడల్లో కూడా దీన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి దేశంలోనే తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఎందుకంటే చాలా ఆటల్లో మనం వెనకబడి ఉన్నాం. మనం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అభివృద్ధి చెందాలంటే మనం దృఢంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యం. అది గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ క్రీడల్లో మనం దేశంలోనే మనం ఆంధ్రప్రదేశ్ను ముందు నిలపాలని, గొప్ప క్రీడాకారులను తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇవాళ క్రీడలకు సంబంధించినటువంటి వనరులు సమకూర్చడంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఈ తాడేపల్లిగూడెంలోని ఈ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ని ఇంత బాగా తయారు చేసి మీకు ఆటలు ఆడుకోవడానికి తయారు చేసినందుకు ముందుగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోట సెంటర్లో యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకొట తాతాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. పంతొమ్మిది 20, 21, 22 4 వార్డులకు సంబంధించి సెంటర్లో ఉన్న మన పొంతల ముసలమ్మ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుంచి 5వ తారీఖు దాకా 5 రోజులు భారీ ఎత్తున ఇక్కడ అమ్మవారి జాతర చేయటం, మరి 10వ తారీఖున పేదలకు అన్నదానం కార్యక్రమం చేయటం యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో రాజా తీరనాథ్ గారు ఎంతో క్రమశిక్షణతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు నేను ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు ఆయన తెలియజేస్తూ ఆ కమిటీ మెంబర్లకి పేరున అందరికి కూడా అభినందనలు. ఎందుకంటే మాటలు కాదు, ఒక కార్యక్రమాన్ని చేయాలంటే పెళ్లి చేయొచ్చు, కానీ ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో మందిని కూడగట్టుకుని ఎన్నో పూజా కార్యక్రమాలతో 5 రోజులు భారీ ఎత్తున వివిధ రకాల పూజా కార్యక్రమంలో మరి అభిషేకాలు, అర్చనలు, మరి వామాలు, మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే నూతనంగా అన్నవర దేవాలయం వారి ఆధ్వర్యంలో 4వ తారీఖున కళ్యాణం, ఈ రకంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు ఎంతో కష్టసాధ్యమైన మరి రాజా త్రినాథ్ గారు ఎంతో ఓపికతో కష్టంతో ఆయన కమిటీ మెంబర్లతో కలిసి ఈ కార్యక్రమంతో దిగ్విజయంగా తీసుకెళ్తమే కాకుండా ఈరోజు రామారమి 10,000 మందికి ఈ 4 వార్డులకు సంబంధించి పట్టణానికి సంబంధించిన పేద ప్రజలు కానీ అందరూ భక్తులు కానీ వాళ్ళని కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఇక్కడ వివాహ హిందూ భోజనంలాగా భోంచేయడం చాలా ఆనందదాయకం. మరి దీనికి సహకరించిన ప్రతి దాతలకు కూడా నేను అమ్మవారి కరుణ దీవెనలు ఉండాలని. సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేస్తున్న శ్రీ పొంతల ముసలమ్మ వారి 41వ
వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ఈతకోట భీమశంకర్రావు గారిని వారు ముఖ్య అతిథిగా పిలిచి వారిచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 41 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి 5వ తేదీ అమ్మవారి ఊరేగింపు, ఈరోజు 10వ తేదీ శాంతి నివేదికగా అమ్మవారి సన్నిధిలో సుమారు 5,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఈ అమ్మవారి కార్యక్రమాలకి ముగింపు పలుకుతామని గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ తరపున మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. దీనిలో భాగంగా బుధవారం టీడీపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, పద్మనాభుని మురళి, అంబటి వాసులు విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారు, వారి సోదరులు ఈ సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 7వ సంవత్సరం మెగా క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేసి యువత పక్కదారి మల్లకుండా క్రీడా స్ఫూర్తితోటి మానసిక ఉల్లాసం, ఆనందం కలిగే విధంగా ఇటువంటి టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం వారిని చాలా అభినందించని విషయం. అదేవిధంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే భక్తి కార్యక్రమాలు కూడా చేసి ప్రజలందరూ కూడా సమైక్యంగా ఆనందంగా ఉండే విధంగా తోడ్పాటు చేస్తున్నారు. వారికి ఇక్కడ నిర్వహించే టీం కూడా వారి సహకారాలు అందిస్తున్నారు. వారికి వీరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. నిర్విరామంగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న శ్రీ గొర్రెల శ్రీధర్ గారు, వారి తండ్రి పేరు మీద గొర్రెల లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ మీద ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. ఈయన శ్రీధర్ గారు ఈ క్రికెట్లు అనేది క్రికెట్ వల్ల వ్యాయామం బాగుంటుంది. అలాగే ఈ జనవరి, డిసెంబర్ అనే నెలలో వచ్చేటప్పటికి అందరూ కూడా చెడు వ్యసనాలకి ఆ విధంగా వెళ్తారు. అవన్నీ ఏమీ లేకుండా క్రికెట్ మీద దృష్టి పెట్టుకుని వ్యాయామం చేసి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పి చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది ఏమి లేదు, ఈ పెట్టు ఓడిపోతే నెక్స్ట్ గ్యారంటీగా నెగ్గుతారు. మరి అందరూ కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. అసలు శ్రీధర్ గారు రాష్ట్ర సెక్రటరీగా ఉన్న ఈ నిమిషం కూడా టైం తీరికలేదు ఆయనకి. అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయన చేసుకొస్తున్నారు. అలాగే ఈయనకి ఆధ్యాత్మికంగా కానివ్వండి, దైవికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం శశి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ మ్యాచ్కి శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొర్రెల శ్రీధర్ గారు, ప్రెసిడెంట్ గొర్రెల సురేష్ గారి యొక్క ఆధ్వర్యంతో, వారి మిత్ర బృందం ఆధ్వర్యంతో మరి 56 టీంలు ఇవాళ నియోజకవర్గ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీన్ని నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులకు కానీ, యువతకు కానీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాల్గొనేలాగా ఆహ్వానించిన మరి ఇక్కడ గొర్రెల శ్రీధర్ గారికి, వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఏఐఆర్ఎఫ్ ఎస్సీఆర్ఎంయు ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఎస్సీఆర్ఎంయు తాడేపల్లిగూడెం బ్రాంచ్ చైర్మన్ కె మనోహర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జి దానయ్య, బి భాస్కర్రావు, వై ప్రశాంత్, వై నాగరాజు, ఎస్ వెంకట్రావు, కె కోటేశ్వరరావు, టి వెంకట్రావు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని కోరుతూ ఈ దీక్షలు చేపట్టారు. కామ్రేడ్ జిఎన్ఎస్ నాయకత్వం. డౌన్ డౌన్ ఎన్పిఎస్. డౌన్ డౌన్ ఎన్పిఎస్. We want OPS. We want OPS. డౌన్ డౌన్ ఎన్పిఎస్.
ఎన్పిఎస్ గురించి మన పోరాటం కొనసాగిస్తున్నాం. మన ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, జాయింట్ ఫారం వీళ్ళందరూ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ హంగర్ స్ట్రైక్ అనే కార్యక్రమాన్ని వాళ్ళు పిలుపునిచ్చారు. దీనికి ముందుగా ఎన్పిఎస్ అంటే ఏంటి, రైల్వేలో 2004 వరకు అపాయింట్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ ఉంది. 2005 నుంచి ఏ కార్మికుడైతే జాయిన్ అయ్యాడో వాడికి న్యూ పెన్షన్ విధానాన్ని ఒక స్కీమ్ అమల్లో పెట్టారు. అది ఎలా ఉందంటే వాళ్ళ జీవితాంతం కష్టపడినా కూడా వాళ్ళకి ఎన్పిఎస్లో రిటైర్డ్ అయిన కార్మికులకి 500, కొంతమందికి బేసిక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1500 అది పెన్షన్ రావడం మొదలవుతుంది. 2004కి ముందు ఏదైతే రైల్వే కార్మికులు సర్వీసులో ఉన్నవారో మినిమం పెన్షన్ 12,500. తర్వాత 2005 నుంచి అపాయింట్ అయిన వాళ్ళకి 1500, 2000 ఇట్లా పెన్షన్ వస్తుంది. 2004 సంవత్సరం తర్వాత కార్మికులు రిక్రూట్మెంట్ అయ్యి పనిచేస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్ విధానం అని చెప్పి ప్రభుత్వం వారికి మినిమం పెన్షన్ 500, 1000 రూపాయలు, 1500 చొప్పున ఇస్తున్నారు. అలాగే 2004 ముందు నుంచి ఉన్న వాళ్ళకి మినిమం పెన్షన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. వృద్ధాప్యంలో పెన్షన్ మీద ఆధారపడి మన వాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా, కొన్ని ప్రభుత్వాలు మినిమం పెన్షన్లు కూడా ఇస్తున్నారు. కానీ రాజకీయ నాయకులకి ప్రతి 5 సంవత్సరాలకి పెన్షన్ ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. కార్మికులు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ లేకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని కార్మిక సోదరులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ మా రైల్వే కార్మికులు కానివ్వండి, మిగతా ఆల్ ఇండియాలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటిలో కూడా ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే ఒకే ఒక నినాదంతో ఈ నిరసన కార్యక్రమాలని ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడపలో మాదిరిగా తాడేపల్లిగూడెంలో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. దీనిలో భాగంగా గూడెంలో అత్యాధునిక నైపుణ్యంతో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని మంత్రి తెలియజేశారు. తాడేపల్లిగూడెంలో ఉన్న క్రీడాకారులు అందరూ క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్న విధానం చూసిన తర్వాత మన ఇక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్ని ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారు నోటీసులు పెడితే ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. లార్డ్స్ స్టేడియము లాగా చేయాలంటే, అంటే మీరందరూ స్టేడియం అంటే క్రికెట్ గ్రౌండ్ అంటే ఏదో పెద్ద స్టేడియం అని ఊహించకుండా ఒక పెవిలియన్, దానికి చుట్టూ ఒక గ్రౌండు, మంచి పిచ్ అన్నీ తయారు చేసి ఆయన కడపలో తయారు చేశారు. అలాగే ఒక క్రికెట్ గ్రౌండ్, దాన్ని మీరు అవసరమైతే వెళ్ళి చూసి ఆ రకంగా చేయించమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు తాడేపల్లిగూడెం వచ్చిన సందర్భంలో ఆయన తోటి నేను శంకుస్థాపన చేయించాలన్న ఆలోచనతో ఉన్నా. ఆ గ్రౌండ్కి సంబంధించిన క్లియరెన్స్ అన్నీ కూడా చేయించిపోతూ ఉన్నాను. అది మన ఇక్కడ తాడేపల్లిగూడెంకి మంచి క్రీడాకారుల్ని, ఒక క్రికెటే కాకుండా అనేక గేమ్స్ అక్కడ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఫుట్బాల్ కానీ, ఇంకా ఇతర హాకీ కానీ, ఇంకా ఇతర గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు, మల్టీ గేమ్స్ అన్నీ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగానే ఇంకా మనకి తాడేపల్లిగూడెంలో ఇండోరు బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా కొంతమంది కార్పొరేట్ కంపెనీలు మనకి ఏదైతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సోషల్ సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఫండ్ ఖర్చు పెట్టమని మనకి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో కూడా దానికి సంబంధించిన ఏటీసీలో కొంత ఫండ్ అలాట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనం తాడేపల్లిగూడెంలో ఉన్న
ఇండస్ట్రీస్ నుంచి తీసుకొచ్చి ఈ ఇండోర్ స్టేడియం తయారు చేయడానికి కానీ ఇంక ఇతర గ్రౌండ్స్ తయారు చేయడానికి కానీ అన్నీ ఉపయోగిస్తాను. ఖచ్చితంగా యువతకి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలగజేయడం కోసం మరి ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా కృషి చేస్తానని, ఇప్పటికే ఈ క్రికెట్ గ్రౌండ్ నేను శాంక్షన్ చేస్తున్నానని, మళ్ళీ అలాగే ఇంకా మిగిలిన ఈ గ్రౌండ్లు బాగు చేయడానికి కానీ ఇంకా కావలసిన ఏర్పాట్లు చేయడానికి కానీ అన్ని రకాలుగా కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చేలాగా ముందుకు తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బేముడలో హై స్కూల్ ఆవరణలో బుధవారం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి పోటీలను ఏలూరు RDO కాజావల్లి ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా క్రికెట్ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని నింపారు. 20వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఎంపీడీఓ పద్మావతిదేవి, డిప్యూటీ తహసీల్దార్ షంషుద్దీన్, SI సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి 8 కాదు కదా, ఎక్కువ ఉంది. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకు గ్రామ సచివాలయ లెవెల్లో ఉన్నటువంటి గేమ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుండి మండల స్థాయిలో ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర గేమ్స్కి సంబంధించి ఇనాగ్రేషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భీమడోలులోని ఈ ZPHS పాఠశాలలో ఈరోజు సుమారు 16 టీమ్స్ అంటే 16 సచివాలయాల నుండి 8 టీమ్స్ ఆడుతూ ఉన్నారు. ఈ 8 గేమ్స్కి సంబంధించి సంబంధిత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఆఫీసర్స్ అందరూ అటెండ్ అయ్యారా లేదా, మనకు ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి 9 నాన్ నెగోషియబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాల్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 8 టీమ్స్ కూడా ఆ ప్లేయర్స్ ఏ టైంలో ఎవరు ఆడాలనేవి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేసి ఉన్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా మనకు ఏర్పాటు చేసినటువంటి యొక్క బ్యానర్స్ కానీ,
తర్వాత ప్రైజ్ మనీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గేమ్స్ ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు, అంటే 10వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు ఈ మండల స్థాయి గేమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మండల స్థాయి గేమ్స్ లో విజేతలుగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ నెల 24 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాల్లో విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ఈ రోజు మండల స్థాయిలో ఈ యొక్క గేమ్స్ ను స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దతాడేపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వారి పిల్లలే ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరు నందమూరికి నుంచి చేబ్రోలు వైపు మోటార్ సైకిల్పై వెళుతుండగా స్థానిక ప్రైవేట్ కళాశాల బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందమూరి నుంచి చేబ్రోలు అక్కడ ఫంక్షన్కి వెళ్తున్నారండి. మన తాడేపల్లిగూడెం బైబస్లో ఆదిత్య స్కూల్ బస్ వెనకాల నుంచి వచ్చి కొట్టాడు. స్పాట్లోనేమో పాప చనిపోయింది. కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత ఆయన గారు చనిపోయింది. పిల్లలిద్దరికి స్వల్ప గాయాలతో ఏదో మామూలుగా హాస్పిటల్లో జాయిన్ చేశారంటే ఇంక మనం చూడలేదు. స్వావలంబన భారత్ అభియాన్ గోదావరి విభాగ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గోయంకా బీవీకే మహిళా కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్ కార్తికేయ శర్మ, జి అశోక్, బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, వన్నంరెడ్డి నవీన్, అడప రమేష్, ప్రిన్సిపల్ గణపతిరామ్, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. స్వామి వివేకానంద జయంతి జనవరి 12వ తారీఖున జాతీయ యువజన దినోత్సవం రోజు. దాన్ని పురస్కరించుకుని యువజన వారోత్సవాలు సందర్భంగా స్వావలంబి భారత్ అభియాన్ తరఫున ఈరోజు బీవీకే ఉమెన్స్ కాలేజ్ నందు, అదేవిధంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్లోని కూడా సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. స్వావలంబి భారత్ అభియాన్ తరఫున విద్యార్థులు వారి స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారి భవితకు వారే నిర్దేశకులు అని చెప్పి వారికి తెలియచేయడం జరిగింది. వారందరూ కూడా అటువంటి మహనీయులను జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తుకి వారి పునాది వేసుకోవాలని చెప్పి విద్యార్థులని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి బీవీకే కళాశాల ప్రిన్సిపాల్ గణపతిరామ్ గారికి, ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని స్వావలంబి భారత్ అభియాన్ వాలంటీర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది. ఇది 12వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 12 వరకు కొనసాగుతుంది. ఇది అయితే mysba.co.in అనే వెబ్సైట్లో మెంబర్ రిజిస్ట్రేషన్ అన్న కాలంకి వెళ్ళి ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనివల్ల యువతకి ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా వాట్సాప్లోనే వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న గైడెన్స్ పూర్తిగా దీని నుంచి లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. స్వావలంబి భారత్ అభియాన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయ్మెంట్ సంపాదించి భారతదేశంలో ఉన్న 37 కోట్ల మంది యువత ప్రతి ఒక్కళ్ళు సమృద్ధితో ఉండి ఎవ్వరూ కూడా పవర్టీ లైన్కి బిలో పవర్టీ లైన్లో ఉండే విధంగా కాకుండా, అంటే పేదరికం పూర్తిగా నిర్మూలించే విధంగా మనం అడుగులు వేయాలని చెప్పి 2047 కల్లా భారతదేశం పూర్తి సమర్థ పొటెన్షియల్ ఎకానమీగా మారాలి అన్న ఉద్దేశంతో స్వావలంబి భారత్ అభియాన్ పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.
అమరావతిలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం సీఎం జగన్కు అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, సింగం సుబ్బారావు, టి జగజ్జీవన్, మద్దుకూరి మెహర్ ప్రసాద్, కర్ణాటక అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న సామాజిక అసమానతల్ని గుర్తించి ఆ అసమానతల్ని రూపుమార్చి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఆలోచనలన్నీ కూడా రాజ్యాంగం రూపంలో పెట్టి వాళ్ళకి ఆర్థిక అసమానతల్ని తొలగించే విధంగా రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ప్రపంచంలోనే అత్యంత భారతదేశ రాజ్యాంగాన్ని వాళ్ళ ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి భారతదేశ ప్రజలకి అందవలసిన సామాజిక న్యాయాన్ని అందించడానికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపు ఆయన గుర్తుగా దేశానికే తలమానికంగా మన రాష్ట్రంలో నెలకొల్పుకోవాలి అని ఒక మహత్తరమైన ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడ నడిబొడ్డులో ఆ స్మృతి వనాన్ని నిర్మాణం చేసిన ఆ ప్లేసు దానికి వెలకట్ట లేని పరిస్థితిలో అంత ప్రశస్తమైన స్థలంలో ఆ మహానుభావుడిని 125 అడుగుల ఎత్తులో ఆయన 80 అడుగుల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి దాని మీద 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎంతో గొప్పగా భారతదేశంలోనే మరి ఎక్కడా లేని విధంగా అంత ఎత్తైన విగ్రహం అంబేద్కర్ గారు ఎక్కడా లేనట్టుగా సామాజిక న్యాయ శిల్పంగా భారతదేశ సామాజిక న్యాయ శిల్పంగా ఆ మహానుభావుడి విగ్రహానికి నామకరణం చేసి ఈ నెల 19వ తారీఖున మరి అందరూ కూడా మరి సంక్రాంతి పండుగలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడి పేరుకి మనందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి హర్షధ్వానాలు తెలియజేసి, ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మహానుభావులు మాత్రమే ప్రజలు గుర్తించుకుంటాం. 2014లో ఒక నాయకుడు 650 హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని నిర్మాణం చేస్తానని ఒక కొండ కంపలో పునాది వేశాడు. 5 సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్క ఇంటికన్నా అక్కడ వేసాడా? అంటే అంబేద్కర్ గారి మీద ఉన్న దొంగ ప్రేమ, అంటే అంబేద్కర్ గారి పేరుని అడ్డం పెట్టుకుని బడుగు బలహీన వర్గాల వారిని మరి ఓట్లు పల్లగొట్టడానికి దుర్మార్గమైన ఆలోచన తప్ప నిజంగా అంబేద్కర్ గారి మీద గౌరవభావం ఉంటే మరి అది ఆ కార్యక్రమం అమరావతిలో నెరవేర్చడానికి ఏ రకంగా ముందుకొచ్చాడో ఆనాటి ముఖ్యమంత్రి. ఇవాళ సామాజిక న్యాయం పేరుతోటి మనం చేస్తున్న కార్యక్రమానికి వేలాది మంది తరలించుకు వస్తున్నారు. మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ సమాజంలో సామాజిక న్యాయం జరపాలని, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిపే విధంగా పరిపాలన సాగిస్తూ ప్రజలందరినీ ఒప్పిస్తూ ఉంటే దుర్మార్గులు, దుష్టులు ఇవాళ ఆయన్ని చేసే మంచి కార్యక్రమాల్ని ఏదో రకంగా తూట్లు పడితే విధంగా జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ఏదో రకంగా అడ్డుకునే విధంగా ఈ సామాజిక న్యాయం జరుగుతున్న మూలంగా రాష్ట్రం అప్పులు పాలైందని కొంతసేపు, దివాళా తీసేస్తుందని కొంతసేపు రకరకాలుగా ఈ పచ్చ మీడియాలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ రోజుల్లో హరిదాసు నగర సంచారం చేయడం మన తెలుగు సాంప్రదాయాల్లో కనిపిస్తుంది.
ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూర, నుదుట నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని హరిదాసు విష్ణు కీర్తనలు చేసుకుంటారు. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి భోగభాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. హరిదాసుని శ్రీకృష్ణునికి మరో రూపంగా శాస్త్రాలు అభివర్ణిస్తాయి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమిస్తామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు దనాల రాజు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం వంట వార్పు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి భాను, ఎస్ సతీష్ కుమార్, దయామణి, వైరాజు, ధనరాజు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. గత 16 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు కోరుకున్న కోరికలు గుంతమ్మ కోరికలు కాదు. సమాన పనికి సమాన వేతన, కాంట్రాక్ట్ పారిశుద్ధిగా అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవ్వాలని, వాటర్ సెక్షన్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి కూడా స్కిల్డ్, సెమీ స్కిల్డ్, రిస్క్ ఎలివెన్స్ ఇవ్వాలని గత 16 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. చర్చలు పిలిచినప్పటికీ మా నాయకులు చర్చల్లో భాగంగా ఉద్యోగస్తులు పర్మనెంట్ చేయమని అడుగుతుంటే ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరిని వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా మీకు ఇప్పటికే జీతాలు చెల్లించాము, ఇంకా జీతాలను చెల్లిస్తామని మమ్మల్ని పక్కదోవ పట్టిస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రతి చోట సమ్మెను విరమించుకున్నారని ప్రకటిస్తున్నారు. సమ్మె అక్కడ మానుకోలేదు. మాకు కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మెను ఉధృతం చేస్తూ మాకు పర్మిట్ చేయాలని, మా జీతాలు పెంచాలని చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏ స్పందన లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండండి. ఇప్పటికి అదిగో వంట కార్యక్రమం, వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము. మళ్ళీ భిక్షాటన కూడా చేస్తామండి. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం? ఇది అవట్లేదండి. మేము గొంతమ్మ కోరికలు ఏమి అడగట్లేదండి. మాకు న్యాయమైన కోరికల మేరకే మేము ధర్నా చేస్తున్నామండి. మీకు అన్ని నేను చూస్తానని ఆయన ఇప్పటికి ఏ స్పందన లేకుండా మేము ఎన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నా మాకు పట్టించుకోవట్లేదండి. ఎక్కడ ఎంత దూరమైనా మేము పోరాడతామండి. ఎన్ని రోజులని మేము పోరాడతాం. మా కోరిక మేరకు మేము న్యాయబద్ధంగా మేము అడుగుతూ మేము ధర్నా చేస్తున్నామండి. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ధర్నాలోనే పాల్గొంటామండి. ఎన్ని రోజులని మేము చేస్తాం ధర్నా కార్యక్రమం. స్థానిక 3, 4 వార్డులో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బోళెం రమణ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నోడల్ అధికారి కోసూరి రవికుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఆశాలత, శ్రావ్య వైద్య పరీక్షలు చేశారు. వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనకేంటంటే అన్ని ల్యాబ్ టెస్టులు, నెక్స్ట్ ఓపీ స్పెషలిస్టులు, పిల్లల డాక్టర్ గారు, గైనకాలజిస్టు, అలాగే జనరల్ ఫిజిషియన్, ఇలాగా డాక్టర్స్ అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో మన అన్ని ఉపయోగించుకొని దీంట్లో ఆరోగ్యశ్రీ మనకి 25 లక్షలకి చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీలో ఏదైనా చూపించుకోవాలి, చేయించుకోవాలి అంటే ఇక్కడే రిజిస్టర్ చేసి ఆరోగ్యశ్రీ కన్సర్న్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుద్ది. దాంట్లో మనకి 25 లక్షల వరకు ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుని గవర్నమెంట్ భరించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ సదుపాయాన్ని నెక్స్ట్ అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి వచ్చినాయి. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందరూ తీసుకొని దగ్గర పెట్టుకుంటే రేపు ఏ అవసరం అయినా సరే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీరు ఎక్కడైనా సరే హాస్పిటల్స్ లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ
మీ ఆరోగ్య మిత్ర ద్వారా అంటే మీ నర్సు గారి ద్వారా రాయించుకొని హాస్పిటల్లో రాయించుకుని వెళ్తే కావాల్సిన మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చు. జగనన్న సురక్ష 2వ విడత ఫస్ట్ లో మనకి 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఉండేదే. జగనన్న అంటే మనకి కనిపించే దైవము. ఇప్పుడు 25 లక్షల దాకా చేయడం జరిగింది. ఎవరైనా సరే మన స్టేట్ లో ఎక్కడైనా సరే చేసుకునే సౌకర్యం కల్పించిన మహానుభావుడు మన జగనన్న. అలాగే మన ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అయిన పొట్టి సత్యనారాయణ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే దేవాదాయ మినిస్టర్ గారు ఏ వార్డుగా వార్డు పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ 4వ వార్డు, పక్క 3వ వార్డు కూడా జరుగుతుంది. ప్రతి వార్డు నుంచి కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరినీ జాగ్రత్తగా మొబిలైజ్ చేసి ఈ క్యాంపెయిన్ సక్సెస్ చేయమని డైరెక్ట్ గా మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది ఆ వార్డు ఇన్ఛార్జీలకి. దాని మీద దృష్టి పెట్టి అందరూ కూడా మనకి అందుబాటులో వచ్చేలాగా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకున్న ఏదైనా సమస్య ఉంటే అన్ని రాసి ఇవన్నీ చేసి ఇవాళ టెస్టులు చేయడం జరుగుతుంది. సమస్యలను పరిష్కరించాలని గత 30 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అంగన్వాడీ యూనియన్ నాయకులపై రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం 30వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా గడ్డి తింటూ కోలాటం చేసి నిరసన తెలిపారు. ప్రసన్న, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి 30 రోజుల నుండి కూర్చున్నా కానీ మేమేమి గొంతలు కోరికలు కోరటం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వండి, కనీసం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజు నిన్నైతే సభ్యులు మరి ఏమని చెప్పారంటే, ఆయన ఒక హోదాలో ఉండి కూడా మరి ఆయన చెప్పిన మాటలేమి కూడా అసలు బాగోలేవు. అసలు 1,00,000 మంది ఓట్లు నాకు అక్కర్లేదు అని అంటున్నారు. అసలు ఈసారి అంగన్వాడీలు కాదని ప్రతిపక్షంలోనూ ఉంటారండి. అసలు మేము ఏమైనా గొంతం కోరికలు కోరామా? మా కనీసం వేతనం ఇవ్వండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని అడుగుతున్నాము. ఈ రోజు ప్రభుత్వం ఆ ఖజానాలో నింపుకున్న ప్రజల సొమ్ము ఒక 5% ఇస్తే మేము ఈ రోజు ఆడకూతుల మీద రోడ్ల మీద ఉండమనేసి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడైనా సరే ఈ పండుగ రోజుల్లో మీ అక్క చెల్లెళ్ళు, మీ అమ్మలు అందరూ కూడా మరి ఈ పండుగ టెంట్లోనే పండుగ చేసుకోవాలా, లేకపోతే ఇంటికెళ్ళి ఆనందంగా చేసుకోమంటారా? ఒక్కటి ఆలోచించండి. ఇంటికెళ్ళి పండుగ ఆనందంగా చేసుకుంటే మళ్ళా ప్రభుత్వంలో మీరే ఉంటారు. గత 30 రోజులుగా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ నిరాహార దీక్షలు, సమ్మె ఇవన్నీ చేస్తున్నాం. మీకు నోటీసులు ఇచ్చి తెలియచేసే మేము రోడ్డు మీదకి వచ్చాము. అవన్నీ మీకు తెలుసో తెలియదో నాకు తెలియట్లేదు. ఎక్కడైనా సరే ఎవరైనా సమ్మె చేస్తున్నారు, ఏదైనా అడుగుతున్నారు అంటే ఆ రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. కానీ మా రాష్ట్రంలో మీ సలహాదారులు స్పందిస్తున్నారు. అసలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. మా మినిస్టర్ గారు ఉషా శ్రీచరణ్ గారు కనీసం ఆవిడ స్పందించట్లేదు. మా స్టేట్ కి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మాకు ఎవరనేది అర్థం అవ్వట్లేదు. మాకు నోటీసులు ఇస్తున్నారు. ముందు యస్మా అన్నారు, దానికి మేము భయపడలేదు. ఇప్పుడు మాకు షోకాల్ నోటీసులు ఇస్తున్నారు. ఏంటంటే మాకు ధర్మంగా మేము పోరాటం చేస్తుంటే ఉద్యమాలను అడిచేయాలని కాకపోతే మా మీద ఎందుకండి ఈ ప్రయోగాలన్నీ? మేమేమైనా టెర్రరిస్టులమా లేకపోతే ఉగ్రవాదులమా? ఈ 144 సెక్షన్లు ఇవన్నీ ఎందుకు పెడుతున్నట్టు? మాకు రావాల్సినవి మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని మాత్రమే మేము అడుగుతున్నాం. గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో 55 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం చేపట్టారు. సన్నబియ్యం పళ్లను శంకర్ మాస్టరు కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐ గంటి రవితేజ, లక్ష్మీ శ్రావ్య దంపతులు అందజేశారు. చింతలపాటి బుజ్జిరాజు రగ్గులు పంపిణీ చేశారు. బి చలమరాజు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.
క్రిస్టియన్ మైనారిటీ జిల్లా సెక్రటరీగా నియమితులైన రొక్కల నాగబుజ్జి ఆశీర్వాదం దంపతులను గంజి సుగుణ రత్నకుమారిని బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు నాగబుజ్జి కృతజ్ఞతలు తెలిపారు. ఎం రోజా, రమేష్, పద్మప్రియ, రాజు, యేసురత్నం, మరియమ్మ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనారిటీలో దేవుడికి ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, ఉప ముఖ్యమంత్రి అయిన కొట్టు సత్యనారాయణ గారి సహకారంతో క్రిస్టియన్ మైనారిటీలో జిల్లా జాయింట్ సెక్రటరీగా దేవుడు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషం, చాలా ఆనందపడతాం, అభినందనీయం. ఎందుకంటే ఈ సుమారు 8-9 సంవత్సరాలండి సేవ విషయంలో, దేవుని పని విషయంలో ఎంతగానో నీతిగా యథార్థంగా దేవుని పని నేను చేయడం జరిగింది. మా సేవకురాలు ఆశ్రమం గారు జ్ఞానం అవ్వచ్చు. ఒక పక్క బైబిల్ తరగతులు నడిపిస్తూ, ఒక పక్క బైబిల్ కాలేజీ నడిపిస్తూ, ఒక పక్కన సువార్త పరిచయం చేయడం, అలాగే అనేక మందికి మంచి జరగాలి సేవకులు కానీ అనేక మందికి విలువైన సర్టిఫికేట్లు ఇస్తూ అనేక మంది గౌరవవేతన విషయంలో అంతగానో కష్టపడి పనిచేయడం ద్వారా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తాం. ఇవాళ అలాగే నేను ఎప్పుడు ఎవరితో సంబంధించలేదు, అందరికి ఏం సర్వం చేస్తారు కానీ నాకు ముందుగా కాలేజీ కమిటీ వారు అలాగే కాలేజీ విద్యార్థులు ఇలాగ సన్మానం చేసి అభినందించడం చాలా సంతోషం. స్థానిక పెద్ద శివాలయంలో మహాస శివరాత్రి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాగా వరికుటి శ్రీనివాసరావు స్వామివారికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ధనుర్మాసం సందర్భంగా హారతి కార్యక్రమం జరపాలని నిర్వాహకులు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. చూడటానికి సహకరించి ఒక్కళ్ళు మనం గుడి దగ్గరకు వచ్చింది. వాళ్ళ అందరూ పొడిగా ఉండండి. దానివల్ల మీ పాదాలు ఇలా కందిపోయినాయా స్వామి, నేను మిమ్మల్ని ఇంత బాధ పెట్టానా అని చెప్పేసి అమ్మవారు గోదాదేవి స్వామివారికి పాదాలకి హారతిస్తుంది. ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతం అని చెప్పేసి గోపికలందరూ చేశారు. అలాంటి వ్రతం చేయాలని సంకల్పంతో ఈ కలియుగంలో స్త్రీ వ్రతము అనే పేరుతోటి 5,000 మంది గోపికలను రోజుకొకళ్ళను లేపుకుంటూ 15 రోజులు తర్వాత 16వ రోజు నుంచి బలరాముణ్ణి, కృష్ణుని, యశోదని, వసుదేవుణ్ణి ఇలాగ అందరినీ లేపుకుంటూ నిన్నటి రోజున స్వామివారిని మేలుకొనగా వారిని తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చొని ఇలాగ ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి ఒక ఆజ్ఞగా ఆవిడిచ్చి ఈరోజు స్వామికి పాదుకలకు హారతలు ఇచ్చారనమాట అండి. ఇది దీని విశేషము. ధనుర్మాసంలో ఒక్క రోజు అయినా సరే స్వామివారిని సేవించుకుంటే 1 రోజులు చేసినంత ఫలితం వస్తుందండి. శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో మేము ప్రతి శనివారము 6:30కి భజన చేసుకుంటామండి. అలాగే ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, అలా ప్రతి పండుగకి ప్రతిసారి కూడా స్వామివారి సేవ చేసుకుంటాము. అలాగే ధనుర్మాసం పురస్కరించుకుని ఈ 19వ రోజుని, ఈరోజు 24వ రోజుని అమ్మవారికి ఆండాళ్ళ అమ్మవారికి హారతులు ఇస్తున్నామండి. అందరూ కూడా కూడారాయి కూడా వచ్చి తీర్థప్రసాదం స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాము. మా విఘ్నేశ్వర రామాలయం కమిటీ. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 50 లీటర్ల పైన ఆవు పాలతోటి స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకాలు చేయడం జరుగుతోంది.
దినదిన ప్రవర్ధమానంగా మా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏ పని అనుకున్నా వెంటనే నెరవేరుతోంది. ఎంతో సంతోషం. మా స్వామివారిని దర్శనం చేసుకున్న వెంటనే 3 వారాల్లోనే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని మా భక్తులు ఎంతోమంది మాకు చెప్పడం జరుగుతోంది. కావున ఈ యొక్క శ్రీ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని భక్తులందరూ కూడా సందర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. స్థానిక ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, బి గంగాధర్, విశ్వేశ్వరరావు, సిహెచ్ గంగాధర్, అంజీకుమార్, పద్మారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.